మాఫీ కావాలంటే ఉపాధి హామీ 400 కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. వాళ్ళు దసాలు ఉండే మన బుక్కలు ఒక దశమై నాగవు ఈసారి ఏపీ అలా మహిళకు అవకాశం సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీకే మనం గెలిపిస్తేనే బాగుంటుంది. రూలింగ్ పార్టీ మహిళకు అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ చెప్పిండు మొన్న నిర్మల్ చూసిండు దేనికేద్దాం 10 మందికి రైట్ మాత్రం సిగ్నల్స్ కానీ ఆడలకి అవకాశం వచ్చింది. ఎప్పుడు రాడు అవకాశం. గుర్తుకు ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. ఆడిబయలులో పడ్డది. చేతి గుర్తుకు చేపిస్తా కాంగ్రెస్ వచ్చి 4 నెలలు ఇప్పుడే చెప్పు ఇక అవుదా ధరలు ఎట్లా పెరుగుతున్నాయి దుకాణాలు నీకు అందరికంటే చెప్తాయి. ఇక మరి ధరలు పెరుగుతున్న కారణం ఉంది మోడీ కదా. ధర్మము అని అంటే ధర్మం మొక్కుతున్న మోడీ చెప్పిన ఓట్ల కోసం ధర్మము దేవుడు రాముడు అని పాడుతున్నారు. మనం ఒకసారిగా తెలుసుకోవాలి. మహిళలకు అవకాశం వచ్చింది. ఆడని నిలబడ్డది. మనం అందరం సపోర్ట్ చేయాలి. ఆడని కాంగ్రెస్ పార్టీకి ఉపాధి హామీ 400 అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. కావాలన్నా ఉపాధి హామీ 400 కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఆడవాళ్ళకి అవకాశం వచ్చిందమ్మా. మనం సపోర్ట్ చేయాలమ్మా. కాంగ్రెస్ పార్టీకి ఉపాధి హామీ ఎంత అయింది? ఇప్పుడు 400 చేసింది రాహుల్ గాంధీ. 400 కావాలి, 200 కావాలి. 400 కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. తీసుకోలేదు. కాంగ్రెస్ ఇస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ 10 మంది పోటీ చేస్తే 10 మందిలో ఒక్కతే ఉన్నది ఆడలకి ఇద్దాము, మొగోళ్ళకి ఇద్దాము. ఎవరికి ఇద్దాం? ఇన్ని రోజులు మొగోళ్ళు చెప్తే ఓటేసినాం కదా, ఎటేయమంటారు. ఈసారి మనం వేయాలా, మొగోళ్ళతో వేపియాలి. సరే చెప్పు. ఓళ్ళకన్నా మా దగ్గర కూడా తీసుకొస్తారు. వాళ్ళతో వాళ్ళతో కానీ మా దగ్గర ఒక్కటే పోటీ చేస్తున్నది ఆడాలి. మనం సపోర్ట్ చేసినా గెలుస్తాం. ఆడలో ఓట్లు సగం ఉన్నాయి. సగంలో మనమే సగం ఉన్న మన ఓట్లు వేసినా కూడా గెలుస్తుంది.
కృష్ణ మీకైతే గుర్తే ఆడవాళ్ళకి పోటీ చేసే అవకాశమే రాదు. మనకు స్వతంత్రం వచ్చి నుంచి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, లేడీస్కి అవకాశం వచ్చింది. మీరందరూ మోటివేట్ చేయాలి, చదువుకున్న పిల్లలు కదా. వచ్చిందా ఓట్ని? అమ్మ చేతి గుర్తు చేతి గుర్తు ఓటు నాకే గుర్తు. ఓకే ఏం చెప్పేవాడు 100% ఇది వస్తుంది, ఏం చేస్తారో అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఏమన్నా 6 నెలల తర్వాత రాహుల్ గాంధీ వేసాడు కదా, ఈ చేసిన చాలా 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగ్నక్క గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆత్రం సుగ్నక్క గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ చేతి గుర్తు కోటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్నికలు బలవంతుడికి పేదోడికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. కేవలం వ్యాపారస్తులకే వత్తవాడుతున్నటువంటి 10 సంవత్సరాల బీజేపీ సర్కారుకు పేదోడి పక్షాన్ని నిలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఎన్నికలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదోడికి న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలుగుతాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరి కష్ట సుఖాన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో అట్టడుగు వరకు స్థాయి ప్రజలకు ఏ రకమైనటువంటి పరిపాలన అందించాలి, వారికి ఏ రకంగా న్యాయం చేయాలన్నటువంటి పూర్తి అవగాహనతో ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి ఈరోజు మోదీ ప్రభుత్వం పేదల్ని దోచుకునే విధంగా పేదోళ్ళు 3 పూటలు తిండి తినకుండా మరి ప్రతి దాని మీద జీఎస్టీ ధరల పెరుగుడుకైతే విరుగుడు లేకుండా విపరీతంగా పెంచుతున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు కల్లారా చూస్తున్నాం. దీనికి అడ్డకట్ట వేయాలంటే ఈరోజు మనకు ఒకటే ఒక అవకాశం, చేతు గుర్తు కోటేయడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం. మరి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆత్రం సుగ్నక్క గారిని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనం మీ అందరిపై ఉన్నటువంటి గుర్తు చేస్తూ ప్రజలందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాం. జరగబోయే ఎన్నికల్లో ఆత్రం సుగ్నక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చేతు గుర్తు కోటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం.